ప్రతి కథలో ఒక భావం ఉంటుంది. ప్రతి భావంలో ఒక ప్రపంచం ఉంటుంది. ఇది మీ సీరియల్ కథలు, మీ మనసును తాకే కథలు. పేరూరు అనే చిన్న గ్రామంలో రావి చెట్టు నీడలో ఎండకు చెమట్లు కారుతున్నా కదలకుండా కూర్చునున్నాడు రామయ్య. అతని చేతిలో పాత గుడ్డతో కట్టిన మూట. అందులో ఏముందో అతనికే తెలుసు. రోజూ ఉదయం గుడికి వెళ్ళి, అయ్యా, ఈరోజు ఎవరైనా నాకు ఏదైనా అడిగితే తప్పించుకోనివ్వు అని దేవుడికి మొక్కుకుంటాడు. అంత గట్టివాడు రామయ్య. గ్రామంలో ఒక సామెత ఉంది. రామయ్య జేబులో చెయ్యి పెట్టడం కంటే పులినోట్లో చెయ్యి పెట్టడం సులువు. అతని పిసినారితనానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. పెళ్లికి వెళ్ళినప్పుడు భోజనం తినే ముందు, ఇక్కడ వెలుతురు చాలామంది కళ్లకు హాని చేస్తుంది అని కళ్ళు మూసుకుని తింటాడు. కాని నిజానికి పక్కవాడు పప్పు వడ్డిస్తాడేమోనని చూడడం మానడానికి. ఏమండి, ఈ నెల 15వ తారీఖున సంక్రాంతి కదా, ఒక్క కొత్త చీర కొనాలనుంది. 10 ఏళ్ల నుండి ఒక్క చీర కొనలేదు. అవునవునా, 10 ఏళ్ల నుండి కొనలేదంటే ఇంకో 10 ఏళ్లు మోయడానికి శక్తి ఉందన్నమాట. మంచిది. అదేమిటండి అలా మాట్లాడతారు? పండుగ వస్తుందని చెప్తున్నాను. పక్కింటి వాళ్ళు ముగ్గురు కొత్త చీరలు కొన్నారు. పక్కింటి వాళ్ళు కొన్నారా? అయ్యో పాపం, వాళ్లకు ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది వస్తుందని నాకు తెలుసు. అనవసరంగా ఖర్చు పెట్టారు. చీరలు కొన్నవాళ్లకు సంక్రాంతి వచ్చినా రాకపోయినా ఒక్కటే సుమా. మీరు సంవత్సరం పొడుగుతా ఏదో ఒక వంకతో తప్పించుకుంటారు. వేసవికాలం వేడి ఎక్కువ, చలికాలం చలి ఎక్కువ, వర్షాకాలం ముద్దపడుతుంది అంటారు. సరే, పండుగ రోజు కొత్త చీర వేసుకోకపోతే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు? సీతమ్మా, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు అని మనం ఖర్చు పెట్టాలా? వాళ్ళు మన కడుపు నింపుతారా? పోనీ నిన్న ఏం చీర వేశావు? ఈ నీలం రంగు చీర. ఇంకా బావుందే. నీలం రంగు పండుగ రోజుకు అద్భుతంగా కనిపిస్తుంది. సంక్రాంతి రోజు ఆకాశం కూడా నీలంగానే ఉంటుంది. మీరు మ్యాచ్ అవుతారు. ఆకాశంతో మ్యాచ్ అవ్వడం మీకు మాట్లాడ్డం అలవాటు లేదు అని తెలుసు, కానీ ఇది హద్దు మీరింది. రేపు పొద్దున్నే బజారు వెళ్ళి చీర తీసుకొస్తారు, లేకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. రామయ్య ఒక్కసారి ఉలిక్కి పడతాడు. భార్య పుట్టింటికి వెళితే వంటవాళ్లకు డబ్బులివ్వాలి. అది అతనికి మరింత భయం. అయ్యో, పుట్టింటికి వెళ్లడం ఎందుకు? నేను తప్పకుండా ఆలోచిస్తాను. ఆలోచిస్తాను అంటే కొనను అని సీతమ్మకు 25 ఏళ్ల అనుభవం తెలుసు. మరుసటి రోజు ఉదయం రావి చెట్టు కింద గోపాలం తన నేస్తుడు నారాయణతో మాట్లాడుతున్నాడు. గోపాలం పక్కింటివాడు, తెలివైనవాడు, హాస్యప్రియుడు. రామయ్య పిసినారితనం గురించి అతనికి ఇంకొకటి ఉంది. ఒకసారి రామయ్య అతనికి అర్జెంటు అప్పు కావాలి అని అడిగి, తర్వాత నేను వేరేవాడికి చెల్లించాను అని చెప్పి మోసం చేశాడు. గోపాలం ఒక పన్నాగం రూపొందిస్తాడు. నారాయణ, ఈసారి పండుగకు రామయ్య నుంచి మంచి పని చేయించాలని ఉంది. వినాలంటే? ఏంటి గోపాలం, రామయ్య ఏదైనా మారతాడంటావా? ఆ మనిషి జేబిలో నుండి పైసా రాలడం చూడ్డం కంటే మేఘాల నుండి మీన్ కురవడం సులువు. నారాయణ తన మాటకు తానే నవ్వుకుంటాడు. అదే కదా, మేఘాల నుండి మీను కురిపించే పని మనం చెయ్యాలి. వినులే, ఒక పన్నాగం పన్నాను. నువ్వు రామయ్య దగ్గరికి వెళ్ళి, ఊళ్ళో ఒక జ్యోతిష్యుడొచ్చాడు, అతను చెప్తున్నాడు, ఈ ఊళ్ళో ఎవరో ఒక పిసినారి ఉన్నారు, ఆ మనిషి ఇంటిలో ఈ వారం పెద్ద ధననష్టం జరుగుతుంది అని చెప్పు. అది రామయ్య నమ్ముతాడా? నారాయణ, పిసినారికి నీ డబ్బు పోతుంది అని చెప్తే నమ్మకుండా ఉంటాడా? అది అతని బలహీనత. నీ డబ్బు సురక్షితం అని చెప్పినా నమ్మడు, కాని నీ డబ్బు పోతుంది అని చెప్తే రాత్రంతా నిద్రపోడు. నారాయణ నవ్వి ఒప్పుకుంటాడు. నారాయణ రామయ్య ఇంటికి వెళ్లి అరుగుమీద కూర్చుంటాడు. రామయ్య సంచీ సర్దుకుంటున్నాడు. రామయ్య, పొద్దున్నే ఉన్నావా? ఒక విషయం చెప్పాలనొచ్చాను. నీకు నేస్తం కాబట్టి ముందే చెప్తున్నాను. ఏంటి నారాయణ, చాలా సీరియస్గా ఉన్నావు? ఏం జరిగింది? నిన్న బజార్లో ఒక జ్యోతిష్యుడు వచ్చాడు. పేరూరు వాళ్లంతా గుమిగూడారు. అతను చెప్పాడు, ఈ ఊళ్ళో ఒక ధనవంతుడున్నాడు, ఆ మనిషి ఇంటిలో ఈ వారంలో పెద్ద ధననష్టం జరుగుతుంది, కనీసం 100 రూపాయలు పోతాయి అని. ఏ ఊళ్ళో అన్నాడు? పేరూరు అన్నాడా? ఆ జ్యోతిష్యుడు ఇంకేం చెప్పాడు? నారాయణ రామయ్య మొహం చూసి నవ్వు ఆపుకుంటాడు. అది మాత్రమే చెప్పాడు. ఆ మనిషి జాగ్రత్తగా ఉండకపోతే సర్వనష్టం అన్నాడు. ఆ జ్యోతిష్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వెళ్ళి అడగాలి. అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాడా?
అతను బజారు చివర ఆలుమగలు దుకాణం దగ్గర ఉన్నాడట. కాని రామయ్య అతను సుల్కం అడుగుతాడు. ఎంత? 50 రూపాయలంటున్నారు. రామయ్య ఒక నిమిషం ఆగుతాడు. ముఖంపై లెక్క కనిపిస్తోంది. 50 రూపాయలిస్తే 100 రూపాయలు కాపాడుకోవచ్చా? సరే, వెళ్ళి చూస్తాను. ఆ 50 రూపాయలు అవసరమైతే పెట్టవచ్చు. ఆ మాటలు రామయ్య నోటి నుండి వచ్చినందుకు నారాయణ నోరు తెరుచుకుంటుంది. అదే సమయానికి గోపాలం పాత గుడ్డ కండువా కట్టుకుని నుదుటిపై విభూతి రాసుకుని బజారు చివర కూర్చున్నాడు. ముందు ఒక పాత జ్యోతిష్య పుస్తకం పెట్టుకున్నాడు. నారాయణ పక్కన నిలబడి నవ్వు ఆపుకుంటున్నాడు. రామయ్య నెమ్మదిగా వస్తాడు. గోపాలంను చూసినా గుర్తుపట్టడు. కండువా విభూది వల్ల. స్వామీ, నమస్కారం. మీరే జ్యోతిష్యులా? అవును నాయనా, నేను 15 ఊళ్ళు తిరిగాను. కూర్చో, చెయ్యి చూపించు. మయ్యా, ఇది మంచి రేఖ, అది సంపద రేఖ. కాని ఇక్కడ చూడు, ఈ రేఖ నిలబడి ఉంది. ధననష్టం రేఖ మెలికలు తిరుగుతోంది. నాయనా, నీ పేరేమిటి? రామయ్య. స్వామీ, ఆ ధననష్టం నిజంగా జరుగుతుందా? రామయ్య, ఈ వారంలో నీ ఇంట్లో ఒకరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. ఆ ఖర్చు ఆపకపోతే నష్టమే. రామయ్యకు వెంటనే సీతమ్మ చీర గుర్తొస్తుంది. స్వామీ, నా భార్య చీర కొనమంటోంది. అది ఆపాలా? రామయ్య, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. జ్యోతిష్యంలో ఒక నియమముంది. ఇంటి యజమాని భార్యకు పండుగ రోజు కొత్త బట్ట ఇవ్వకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సరే, కొంచెం నిలబడినా తర్వాత పూర్తిగా పోతుంది. రామయ్య నోరు అర్ధం తెరుచుకుంటుంది. అంటే చీర కొంటే ధననష్టం ఆగుతుందా? ఖచ్చితంగా. భార్యకు మనస్ఫూర్తిగా పండుగ బట్ట ఇస్తే నీ ఇంటి లక్ష్మి ఆగుతుంది. ఒక మంచి పని చేసేవాడికి నష్టం రాదు. రామయ్య చీర కొనడానికి జ్యోతిష్యం కారణం దొరికినందుకు మనసులో కొంచెం రిలీఫ్ అనుభవిస్తాడు. పిసినారికి తన చర్యకు సాకు కావాలి. సరే స్వామి, ఒక్క పని చెయ్యండి. ఏ రంగు చీర కొంటే అదృష్టం? ఎరుపు రంగు. సంక్రాంతికి ఎర్రని చీర అత్యంత శుభప్రదం. ధరం 100-150లో చూడు. రామయ్య జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తీయబోతాడు. ఆపుకుంటాడు. స్వామీ, మీ శుల్కం? 50 రూపాయలు. రామయ్య చెయ్యి జేబులో ఆగుతుంది. స్వామీ, మీరు గొప్పవారు, జ్ఞానఖని. కాని జ్ఞానులకు డబ్బు అక్కర్లేదని శాస్త్రాలు చెప్తాయి కదా. నాయనా, జ్ఞానికి డబ్బు అక్కర్లేదు, అది నిజమే. కాని జ్ఞాని అరడానికి ఆకలి వేస్తుంది. శుల్కమివ్వు. రామయ్య మొహం ఏడుపు తీర్థంలా మారుతుంది. చెయ్యి నెమ్మదిగా జేబులోకి వెళ్తుంది. రామయ్య చీర దుకాణానికి వస్తాడు. దుకాణదారు చీరలు చూపిస్తున్నాడు. భాయ్, ఒక చీర కావాలి, ఎర్రని రంగు. మంచిదుందా? ఉంది సార్, ఈ చీర చాలా బావుంటుంది. 150. 150 అంటే ఎంత? ఇది 3 మీటర్ల గుడ్డేనా? ఒక్క చీరకు 150. పత్తి ఈ ఏడు ఎంత పెరిగిందో మీకు తెలుసా? సార్, ఇది మంచి నాణ్యత. 100 ఇస్తాను. సార్, 130 కంటే తగ్గించలేను. సరే సరే, 110. సార్, ఏదన్నా మిగిలిన చీర ఉంటే 110కిస్తాను. మిగిలిన చీర అంటే పాత చీర? కొద్దిగా తక్కువ అమ్మినది సార్, కాని మంచిదే. రామయ్య ఆ చీర తీసి చూసి, మడతలు విప్పి, నేలకు పెట్టి నడిచి చూసి 100. దుకాణదారు నుదుటిపై చెయ్యి పెట్టుకుంటాడు. రామయ్య ఇంటికి వస్తాడు. సీతమ్మ వంటగదిలో ఉంది. సీతమ్మా, ఇక్కడికి రా. సీతమ్మ వస్తుంది. రామయ్య చేతిలో చీర చూసి నిలబడిపోతుంది. ఇది చీరా? అవును, పండుగకు. నేను నీ గురించి ఆలోచిస్తాను సీతమ్మ, కాని అందరి ముందు చెప్పుకోను. అయ్యా, మీరు కొన్నారా? నిజంగా? ఊళ్ళో ఏం చెప్పారు ఏమిటి? జ్యోతిష్యం విన్నారా? జ్యోతిష్యం? నీకెలా తెలుసు? గోపాలం భార్య చెప్పింది. జ్యోతిష్యుడు గోపాలమే అని. నిశ్శబ్దం. రామయ్య మొహం రంగులు మారుతుంది. గోపాలమా? రామయ్య వేగంగా గోపాలం ఇంటికి వెళ్తాడు. గోపాలం అరుగుమీద నవ్వుతూ కూర్చున్నాడు. నారాయణ పక్కన ఉన్నాడు. గోపాలం, నువ్వు మోసగాడివి. జ్యోతిష్యుడి వేషం వేసి నన్ను మోసం చేశావు. 50 రూపాయలు దోచుకున్నావు. రామయ్య, కూర్చో, మాట్లాడదాం. మాట్లాడ్డమేమిటి? నా డబ్బు తిరిగివ్వు. రామయ్య, ఆ 50 రూపాయలకు నువ్వేం చేశావు? నీ భార్యకు చీర కొన్నావు.
25 ఏళ్లలో మొదటిసారి. అది నిజంగా ఎంత విలువైన పని అని నీకు తెలుసా? అది వేరే విషయం. నువ్వు నన్ను మోసం చేశావు. రామయ్య, ఒక విషయం అడుగుతాను. నువ్వు చేశావా? 3 ఏళ్ల కిందట నాకు అప్పు కావాలని వచ్చావు. నేనిచ్చాను. తర్వాత వేరేవాడికి ఇచ్చేశాను అని చెప్పి ఎగగొట్టావు. నేనొక్క పైసా అడగలేదు. అది మోసం కాదా? నిశ్శబ్దం. రామయ్య మాట్లాడలేడు. రామయ్య, నేను నిన్ను అవమానించడానికి ఇది చెయ్యలేదు. నీ భార్య 25 ఏళ్ల నుండి నీ పక్కన ఉంది. నువ్వు ఒక్కసారైనా ఆమె కోసం ఏదైనా చేస్తావా అని చూద్దామని. ఆ 50 రూపాయలు నేను ఉంచుకోలేదు. సీతమ్మ చేతికి ఇచ్చాను. ఏమిటి? ఆ 50 రూపాయలు నా దగ్గర లేవు రామయ్య. అవి సీతమ్మ చేతిలో ఉన్నాయి. మీ భర్త కోసమని ఇచ్చాను. రామయ్య మెల్లగా కూర్చుంటాడు. ఏదో లోపల కదిలినట్లు అనిపిస్తుంది. సాయంకాలం రామయ్య ఇంటికి తిరిగి వస్తాడు. సీతమ్మ వంట చేస్తోంది. ఎరుపు చీర పక్కన పెట్టుకుంది. సీతమ్మ, ఏమిటండీ? గోపాలం 50 రూపాయలు నీకు ఇచ్చాడు కదా. ఆ డబ్బుతో మరో చీరకును 2 చీరలు కావాలి అని మొదట్లో అన్నావు కదా. సీతమ్మ వంట ఆపుతుంది. తిరిగి చూస్తుంది. రామయ్య మొహంలో అప్పుడు గంభీరత లేదు. ఒక చిన్న లజ్జ కనిపిస్తుంది. ఒక్క చీర చాలండి. 25 ఏళ్ల తర్వాత ఇది మీరు కొన్నారు. అది నాకు 2 చీరల విలువైనది. సంక్రాంతి రోజు వచ్చింది. సీతమ్మ ఎర్రని కొత్త చీరలో ముఖంపై నిజమైన వెలుగుతో వీధిలో నిలబడింది. పక్కింటి గోపాలం భార్య వచ్చి, "అమ్మా, చాలా బావుంది సీతమ్మగారు" అంది. రామయ్య అరుగుమీద కూర్చున్నాడు. మొదటిసారి అతని మొహంలో లెక్కలు లేవు. గోపాలం వచ్చి పక్కన కూర్చున్నాడు. రామయ్య, కోపంగా ఉన్నావా? లేదు గోపాలం, కాని నన్ను మోసం చేశావు. మోసం చెయ్యలేదు రామయ్య, నిజమే చెప్పాను. ఆ రేఖలు, ఆ జ్యోతిష్యం నిజం కాదు. కాని భార్యకు మనస్ఫూర్తిగా ఇస్తే ఇంట లక్ష్మి నిలబడుతుంది. అది మాత్రం 100% నిజం. రామయ్య నవ్వాపుకుంటాడు. ఆ నవ్వు అతనికి కొత్తగా అనిపిస్తుంది. గోపాలం, నా అప్పు విషయం నేను... పోనీలే రామయ్య, పండుగ రోజు లెక్కలు వద్దు. లేదు, చెప్తాను. నేను తప్పు చేశాను. ఆ అప్పు తిరిగిస్తాను. గోపాలం ఆశ్చర్యంగా చూస్తాడు. పండగ రోజు అదిశ్యం జరుగుతుందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. అది నిజమైందే. ఆ సంవత్సరం సంక్రాంతి రామయ్యకు వేరేగా అనిపించింది. జీబు కొంచెం తేలికగా అయ్యింది. కాని మనసు అంతకు ముందెన్నడూ లేనంత తేలికగా అనిపించింది. పిసినారితనం డబ్బు కాపాడుతుంది కాని అనుభవాలను, మనుష్యులను, ఆనందాన్ని పోగొడుతుంది అని రామయ్యకు అర్థమయ్యింది. అది ఒక జ్యోతిష్యుడు చెప్పలేడు. ఒక నేస్తుడు మాత్రమే చెప్పగలడు. గోపాలం ఇంట్లో ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. రామయ్య తినే ముందు కళ్ళు మూసుకున్నాడు. కాని ఈసారి పప్పు చూడడానికి కాదు, మనసారా తినడానికి. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చెయ్యండి, మీ మిత్రులతో షేర్ చెయ్యండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.